నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా. నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ సింహాసనమును నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. హల్లెలూయా. హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చైతటి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా. జయమ పఠించెదము.
యేసురాజు లేచెను హల్లెలూయా, జయమ పఠించెదము. వలదు వలదు ఏడువ వలదు, వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ నూతనమైన పాటతో దేవుణ్ణి స్తుతించుకుందాం. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, లేచినాడే యేసుదేవుడు, లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. తన దేహం గూర్చి మాట చెప్పినాడే, తన దేహం గూర్చి మాట చెప్పినాడే. మాట తప్పని వాడు చేసి చూపినాడే, మాట తప్పని వాడు చేసి చూపినాడే. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, లేచినాడే యేసుదేవుడు, లేచినాడే యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే. హల్లెలూయా. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక, యెహోవాను స్తుతించుడి. ఈ వాక్య లేఖనం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏం చేయాలని చెప్పి 150వ కీర్తన చెప్తుంది. ఏంటంటే దేవునికి బాగా ఇష్టమైంది ఆయన స్తుతించుడి. దేవుని బిడ్డలారా, ఘనమైన కార్యము చేసిన మన ప్రభుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఘనమైన కార్యం ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా, మరి నూతన నిబంధన చెప్తుంది ఏంటంటే ఆయన మనము
స్తుతించాలి అన్న మాట చెప్తున్నారు. ఎప్పుడు ఆయన మనకి ఒక ఆలోచనే, మేలు చేద్దామన్న ఆలోచన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే మనకి పౌలు శీలలను చూస్తే వారికున్న కష్టకాలంలో, నష్టకాలంలో నష్టపోయారు. చాలా నష్టపోయారు. ఆ దినంలో చాలా కష్టపడ్డారు, చాలా శ్రమ పడ్డారు. వాళ్ళ రక్తం వాళ్ళే చూసే పరిస్థితికి మరి వారు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు ఏది ఆయుధంగా చేసుకున్నారంటే దేవుని స్తుతించారంట వారు. హల్లెలూయా. దేవుని స్తుతించినప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి, బంధకాలు అయితే తెగుతాయి. బంధకాలు నిశ్చయముగా 100% అవి తెగిపోతాయి. బంధకాలు నిలిచి ఉండవు. ఈ లోకం మనని ఎన్నో చెరబంధకాల్లో మరి పెడుతూ ఉంటుంది. కానీ మనము దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి అని చెప్పి 150వ కీర్తనలో చక్కగా దైవజనుల ద్వారా మరి చెప్పబడింది. చూడండి ఒకసారి. యెహోవాను స్తుతించండి, ఆయన పరిశుద్ధ ఆలయం ముందు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించండి అంటున్నారు. పరిశుద్ధ ఆలయం ముందు. అసలు సంఘానికి బలం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ మనం బలపరచబడతాం. ఆయన పరిశుద్ధమైన ఆలయం. చెప్పండి, ఈ ఆలయం ఏంటిది? ఇది పరిశుద్ధమైన ఆలయం. ఇది ఈ పరిశుద్ధ ఆలయంలో మనం చేయవలసిన పని దేవుని అసలు ఎందుకు స్తుతించాలి? దేవుడు చాలా గొప్ప ప్లాన్ వేశారు మన కొరకు. ఒక పరిశుద్ధుని నేను పంపాలి నా ప్రజల కొరకని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపారు. పంపిన తర్వాత ఆయన మన యుద్ధే మన కళ్ళెదురుగానే మన పాపాల నిమిత్తము ఆయన సిలువ వేయపడిలాగా, రక్తం కార్చులాగా, అటు తర్వాత ఎవరైతే సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పచెప్పుకున్నారో, రక్తం కార్చారో, దాని యందు విశ్వసించి ఎవరైతే నా పాపములు తీసే ప్రభువా అంటే, అది ఎంతటి పాపమైనా సరే దేవుడు తీసేసి కడిగేసి మన నూతన పరుస్తారు. నిన్నే మనం ఒక సాక్ష్యం మనం విన్నాం. ఆ సాక్ష్యము ఆయన చెప్తున్నప్పుడు కొంతమంది చెప్పారు, నాకు భయం వేసిందండి అన్నారు. అంటే అది ఎంత భయంకరమైన సాక్ష్యం కదా. ఆయన జీవించిన జీవితము ఎంతో భయంకరమైన జీవితం అది. రక్తపాతాలు, రక్తాలు కార్చటాలు, రక్తం త్రాగటాలు కదా. ఇలాంటి భయంకరమైన, అంటే ఎంత భయంకరమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఎలాంటి భయంకరమైన పాపాలు ఉన్నా సరే ఆ శిలువ మ్రాను ముందు ఏమాత్రము పని చేయవని, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అటు తర్వాత ఆ శిలువ మ్రాను మీద మహిమ కలిగిన దేవుడు ఆయనే మరణించి ఆయన సమాధి చేయబడి, సమాధి అన్నది ప్రతి ఒక్కరికి ఫుల్ స్టాప్. కానీ దేవుని బిడ్డలారా, ఆయన సమాధి దగ్గర మాత్రము కామా పెట్టారు దేవుడు. కామా అంటే, కామా అన్నది కంటిన్యూషన్ ఉందని అర్థం. సెంటెన్స్ మారిందంతే, పదం మారిందంతే. ఒక నూతనమైన ఒక కంటిన్యూషన్, ఆ జీవితానికి కంటిన్యూషన్ అని చెప్పి దేవుడు కామా పెట్టి మళ్ళా తిరిగి లేపి ఆయన్ని దేవుని బిడ్డ అద్భుతం చేశారు. అందుకనే మనం వచ్చి ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతిస్తాం. అది ఎక్కడ అంటే, మనందరం సమాజంగా అందరం కలిసికట్టుగా ఏకస్వరంతో ఒక పాటే మనం పాడుతూ, ఒక పాట పాడుతున్నావు, నువ్వు వేరే పాట పాడుకోవుగా, వేరే పాట వేరే ధ్యానంలో ఉండవుగా. అందరం ఒకే స్వరముతో, ఒకే దేవుణ్ణి, ఒకే విశ్వాసంతో, ఒకే పరిశుద్ధతతో మనందరం కలిసి ఆయనకు దేవాలయంలో, పరిశుద్ధ ఆలయంలో మనం ఏం చేస్తాం చెప్పండి? యెహోవాను స్తుతిస్తాం. ఎందుకంటే యువర్ ప్లాన్ ఈజ్ మైటీ. నీ యొక్క గొప్ప కార్యములు బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా అని చెప్పి స్తుతించేటప్పుడు కూడా ప్రభు ఏం చేయమన్నారంటే పూర్ణ హృదయంతో అన్నారు. అంటే యూ హ్యావ్ టు థింక్ ఓవర్. మీరు థింక్ చేయాలి, మీరు ఆలోచించాలి. ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను ఈ పరిస్థితికి నన్ను పిలుచుకున్నావు ప్రభువా, నన్ను ఎంత బాగు చేసావు ప్రభువా, నా జీవితాన్ని కట్టావు ప్రభువా అని చెప్పి పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, స్తుతికి ప్రభావం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎప్పుడైనా అనారోగ్య బంధకం ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను చెప్తాను మీకు, దేవుని కాస్త స్తుతించండి. ఇది లోకానికి ఇది వెరితనంగా ఉంటుంది. అనారోగ్య బంధకంలో ఉన్నప్పుడు, కొద్దిగా బాధపడుతున్నప్పుడు ఆ టైంలో స్తుతించమంటారేంటి? అవును, దేవుని స్తుతించండి, ఆయన మహింపరచండి, ప్రభావం నీ మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన టెంపుల్లో మనము దేవుని స్తుతించాలని, ఆయన బలము ప్రసిద్ధి చేయి ఆకాశ విశాల ముందు ఆయన్ని చెప్పాలి, స్తుతించండి. అక్కడ ఒక మాట రాశారు చూసారు మీరు, ఆయన బలము
బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఈ ఆకాశ విశాలంలో ఆయన బలము చాలా అద్భుతంగా దేవుడు ప్రదర్శన చేశారు. ఆయన బలము ఈ భూమి మీద ఉన్న దాని యొక్క బలం కన్నా ఆకాశ విశాలం ఉంది ఆయన బలం చాలా అద్భుతంగా ఉంది. సూర్యుడంత బలమైన గ్రహం భూమి మీద లేదు, కానీ అది ఆకాశ విశాలం ఉంది, అది స్థిరంగా ఉంది. ఆమేన్. నక్షత్రాలంత విస్తారమైన దాని యొక్క పరిమాణం చాలా పెద్దంట, భూమి కన్నా పెద్దంట. దేవుని బిడ్డలారా, అది ఆకాశ విశాలముందు ఆయన చెప్పాల స్థిరపరిచారు ఆయన. దేవుని బిడ్డలారా, దానిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. హీ హాజ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ చర్చ్ కోసం దేవుడు సమస్తమును అరేంజ్ చేశారు. ఇప్పుడు సమస్తం అరేంజ్ చేసిన దేవుని కొరకు నీ హృదయాన్ని నువ్వు అరేంజ్ చేయాలి. ఇది అటు ఇటు తిరుగులాడుతుంది, ఇది సరిగ్గా స్తుతించట్లేదు, ఇది పైన స్తుతిస్తుంది, అలా కాదు, పూర్ణ హృదయముతో. ఆమేన్. హల్లెలూయా. మీరు టాలెంట్స్ ఉన్నాయి, మీ చూడు మనలో టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్ పెట్టుకుని పాడుతున్నారు, చూసే టాలెంట్ ఉంది, లేకపోవడం ఉంది. దాన్ని సమాజ్ చేయమాకండి, సమాజ్ చేయమాకండి. గొంతు ఎలాగున్నా సరే హృదయం బాగుంటే మంచిగా వచ్చేస్తుంది తెలుసా. అనాయింటింగ్ ఈజ్ గోయింగ్ టు టచ్. నా గొంతు ఎలా ఉంటుంది చెప్పండి, బండ గొంతు. అక్కడ మిక్సర్లో కొన్ని మార్చాం కాబట్టి గొంతు ఇలా ఉంది. ఒరిజినల్ అయితే ఇలా ఉండదు, చాలా బండ గొంతు ఇది. దేవుని బిడ్డలారా, కానీ అభిషేకం పూర్ణ హృదయం కలిపితే చాలు, దేవుడు కార్యం చేస్తారు. మనం రియలైజ్ అవుతున్నాం, ప్రభువా ఏం ప్లాన్ వేసావు ప్రభువా మమ్మల్ని రక్షించడానికి. అబ్బా, అతీతమైన జ్ఞానం వాడు. మీ బలమును ప్రదర్శన చేశారు చూడండి, ఆకాశ విశాలమందు కూడా. దేవా నేను మిమ్మల్ని స్తుతిస్తాను ప్రభువా. చూడండి ఇంకో మాట చెప్తున్నారు, 2వ వచనం చూడండి. ఆయన పరక్రమ కార్యములు బట్టి. ఎందుకు నువ్వు స్తుతించాలి? 3 చెప్పండి. ఆయన కార్యములు అనట్లేదు, పరక్రమ కార్యములు అంట. హల్లెలూయా. అంటే ది గ్రేట్ మైటీ వర్క్స్ అంటున్నారు. ఆయన ప్లాన్సే వేరండి, ఆయన ప్లాన్స్ వేరు. చాలా దివ్యమైన ప్లాన్ ఆయనకుంది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన ప్రణాళికలో నిన్ను నడిపిస్తూ ఉంటారు. నువ్వు అపవాది యొక్క బంధకములో ఉండి చెదిరిపోయి చచ్చిపోయి కూలిపోతున్నావని అనుకుంటావు, కానీ దేవుడిని అలా లేవనెత్తున్న సమయం వస్తుంది. ఆయన పరక్రమ కార్యాలు అసలు ఎవ్వరికీ అర్థం కాదు. పరక్రమ. హిజ్కియా చాలా ఏడ్చాడు, చాలా భయంకరంగా ఏడ్చాడు. దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. రాజునైన నేను ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నాను. సన్హరేబేమో అక్కడ పాలెంలో సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళకి అనుసరులను పంపించాడు. నన్ను చాలా కించపరిచి మాట్లాడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయిపోయింది ఇంకా లైఫ్. ఆయన పరక్రమ కార్యం ఆ రాత్రి చూపించారు. ఒక్క దూతను పంపారు అంతే. ఎంతమంది దూతలను పంపారు చెప్పండి ఆ రాత్రి? ఒక్క దూత. ఎంతమందిని సంహరించారంటే 1,00,000. దేవునికి స్తోత్రం. అంటే 1 ఏంజల్ కెన్ హ్యాండిల్ 1,80,000 పీపుల్ అంట. అంటే నీ దగ్గర ఎవరున్నారు? నీ దగ్గర ఆ దూతే ఉన్నారు, మర్చిపోతున్నారు మీరు. ఆ దూత మీ వద్ద ఉన్నారు. 1,80,000ని సంహరించగలిగిన శక్తిమంతులైన దూతలు మీ వద్ద ఉన్నారు. ఇది మన తెలియక దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు, నీకోసం అద్భుతమైన నేను ప్రణాళిక కలిగి నేనున్నా. కాబట్టే నువ్వేం చేయాలి? నీ నోటితో దేవుణ్ణి స్తుతించాలి. అదే చెప్తున్నారు, పరక్రమ కార్యములు బట్టి. ఏ కార్యాలు చెప్పండి? పరక్రమ కార్యములు బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. పరక్రమ కార్యములు అస్సలు ఊహించలేని ఒక సంఘటన మీ అందరికీ బైబిల్లో తెలుసు, అసలు ఊహించలేదు. అది పరక్రమ కార్యము, పరాక్రమ కార్యం. అది అస్సలు ఎవ్వరు మనసును కూడా కనీసము ఒక ఆలోచన రాలేదు, దర్శనం రాలేదు, కళ రాలేదు, ప్రవచనం రాలేదు, ఏమీ రాలేదు. పరక్రమ కార్యం చూశారు, ఒకేసారి చూశారు, సడన్గా చూశారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ చూశారు. స్తుతి తరుముకుంటూ వచ్చింది. ఆ పరక్రమ కార్యం చూసేసరికి ఎర్ర సముద్రం 2 పాయలు చీలిపోయింది.
అది పరక్రమ కార్యం కాదా? వాటర్కి సరిహద్దులు పెట్టి అటు ఇటు రాసులుగా నిలబెట్టి బెంబేలెత్తిపోయారు అందరూ. ఓలమ్మో ఏంటిది అని చెప్పి. అది పరక్రమ కార్యము కాదా? ఆ పరక్రమ కార్యములు బట్టి అదే ఎర్ర సముద్రం ఇప్పుడు వచ్చేసేయండి, ఈ నూతన నిబంధనకు రండి, మీకు ఎర్ర సముద్రాలు లేవా? అక్కడ ఒక ఎర్ర సముద్రమే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని ఎర్ర సముద్రాలు! అంటే మన శ్రమలమ్మా, శ్రమలు భయంకరమైన ఎర్ర సముద్రాలు. కానీ దేవుడు ఆ విషయంలో ఒక పరక్రమ కార్యం చేయబోతున్నారు. కాబట్టి దేవుని స్తుతించండి. మీకు ఒక మాట చెప్తున్నాను, ఒక మంచి శుభవార్త చెప్తున్నాను. దేవుడు మీ పక్షాన ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మీ పక్షాన లేరేమో అని మీరు అనుకుంటున్నారు. అది అపవాది కలగచేశాడు. దేవుడు నీ పక్షాన ఉన్నారు. హల్లెలూయా. ప్రభు నీతో ఉన్నారు, నీ తోడై ఉన్నారు. నువ్వేమన్నా వేరే బోధ వినేసి నువ్వు వేరేలాగా అనుకుంటున్నావేమో, కానీ అలా అనుకోమాక. లార్డ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. ఎందుకు అంటే చెప్తున్నాను, పరాక్రమ కార్యములు చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ నోటికి మీరు హద్దులు పెట్టద్దు, అవధులు పెట్టద్దు. కంట్రోల్ అన్న మాట మీరు మాట్లాడద్దు. నా స్వరం బాగుదయ్యా అని మాత్రం మీరు అనద్దు. మీరు ఒక్కటే సిద్ధపరచుకోండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. హల్లెలూయా. స్తుతించుటకు నోరు కావాలా, స్వరం కావాలా? నేను చూశాను, యూట్యూబ్లో చూశాను. అతనికి పాపం నోరు లేదు అంటున్నాడు అంట. అతను స్తుతిపాట పాడాడు. మీరు చూసారా యూట్యూబ్లో? అది మీరు ఎవరు చూడలేదా? అతను స్తుతిపాట పాడాడు. అంటే ప్రభు ఏం చూస్తున్నారు? నీ అద్భుతమైన స్వరమును చూస్తున్నారు ఆయన, నీ హృదయాన్ని చూస్తున్నారు. పాడొచ్చు, నువ్వు కూడా పాడొచ్చు. నేనా? ఇదే సంతూర్ సోఫా నేనా అన్నావు? ఆ మాట మీరు అనమాకండి. మీరు నేను చెప్పలేదా? నిన్న గుడ్ ఫ్రైడేకి వచ్చి శ్రమ అంటే ఆ రోజు మరి 7 మాటలు చెప్పలేదు మీరు? బాగా చెప్పారు లేదా? నేను ఇప్పుడు దాకా జెమినీ వార్తలే నేను విన్నా, కానీ ఆ యోహాన్ వార్తలు విన్నాను నేను. విన్నారు లేదా? అన్ని విధాలుగా బాగానే చెప్పారు. కొంతమంది న్యూస్లో చెప్పారు, రన్నింగ్ న్యూసే. కొంతమంది చక్కగా చెప్పేసిన క్షమించమని అన్నారు. మనసుకు తీసుకున్నాను. ఎందుకు క్షమించమని అడిగారు ఏంటని చెప్పి నేను ఒకసారి ఆలోచించాను. ఎందుకు క్షమించమన్నారంటే, ఒకరిని గురిపెట్టుకొని ఎప్పుడు వాక్యం చెప్పకూడదు. ఒకరిని గురిపెట్టి రోట్లో వేసి దంచేసి చితకొట్టి పచ్చిమిర్చేసి కరివేపాకేసి రుద్ది చెప్తే అలా కాదు. పరిశుద్ధాత్మ చెప్తారు, చెప్పనివ్వండి. ఎవరి హృదయానికి హత్తుకోవాలో అది హత్తుకుంటుంది. ఆమెన్. బాగానే చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, యోహాన్ వార్త కాకుండా యోహాన్ సువార్త 3వది. ఇంకా మా బిడ్డలు వస్తారని చెప్పి చిన్న వెయిటింగ్ అంతే. వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు. లేచి బ్రష్ చేయడం విషయంలో లేట్ అయ్యారు తప్ప మిగతా వాటన్నిటిలో వాళ్ళ స్పీడే. ఉదయాన్నే కలుసుకుంటాం మనకి ఎంత ఆనందం కదా. ఒక ఎర్లీ మార్నింగ్ సర్వీస్ ప్రభు ఇచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఎర్లీ మార్నింగ్ సర్వీస్ ఎంత హాయిగా ఉందో దేవుని బిడ్డలారా. అప్పుడు చూడండి, అటు తర్వాత ప్రభు చెప్తున్నారు, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించండి. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. ప్రభావము చాలా అవసరం. ఆయన ప్రభావముతో నింపబడుట ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితికి ఇంకా చాలా అవసరం. ఆయన ప్రభావముతో నిన్ను నన్ను ఎందుకు నింపుతారంటే, మనం ఎప్పుడు చెప్తున్నాను, చీకటికి మనం ఎప్పుడు ఎలాగుంటామంటే ఒక థ్రెట్ లాగా ఉంటాం. చీకటి ఆత్మలకి ఎలాగుంటామంటే మనమే ఒక థ్రెట్ లాగా ఉంటాం. మనం చూసి అవి భయపడతాయి ప్రభావంతో నింపబడితే. దేవుని బిడ్డలారా, ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ప్రభావం. పేతురు నీడ పడగానే ఏమైంది చెప్పండి? స్వస్థతలు జరిగాయి. పౌలు గారి యొక్క వస్త్రమును
ఆ కర్చీఫ్ అలా తాకగానే ఏం జరిగింది చెప్పండి? స్వస్థతలు జరిగాయి. వాక్యం చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది. ఆయన ప్రభావము ఆయనలో నుంచి వెడలి వెళ్ళగానే ఏమైంది చెప్పండి? రక్తస్రావ రోగము కట్టివేయబడింది. దేవుని బిడ్డలారా, సెల్స్ లోపల ఉన్న టిష్యూస్ అన్నీ చక్కగా స్వస్థత పొందుకున్నాయి. ఆయన ప్రభావం బట్టి కూడా మనం స్తుతించాలి. ఆయన ప్రభావం ఒక్కసారి తాకితే చాలు, అది పరిశుద్ధాత్మ ప్రభావం. అది తాకితే చాలు, దాని కొరకు, దాని నిమిత్తం మనం స్తుతిస్తున్నాం. హల్లెలూయా. అదే చెప్తున్నారు. అదిగో ఆయన మహాప్రభావమును బట్టి మీరేం చేస్తారు? ఆయన్ని ఈరోజు ఎందుకు స్తుతిస్తున్నావు నువ్వు? అసలు లోకంలో వాళ్ళు ఎందుకు స్తుతిస్తున్నారు? వాళ్ళ స్తుతి పాటలు మీరు విన్నారా? దేవుని బిడ్డలారా, విన్నారా? వాళ్ళు వినలేదా? మీరు వినలేదా వాళ్ళ స్తుతి పాటలు? అది స్తుతి పాట కాదమ్మా, స్తుతే కదా. వాడి కొరకు పాడిన స్తుతే కదా అది. మీరు వినలేదా ఈ పాట? ఇప్పుడు ఈ మంద బయట అంతా మరి డ్యాన్స్ చేస్తుంది దానికేగా. చంపేరు, నలిపేరు, పొడిసేరే అంటున్నారు కదా. ఆ స్తుతి పాట కాదా? అందుకే ఈ లోకానికి తల లేదు, తోక లేదు, అసలు ఏమీ లేదు. దేవుని స్తోత్రం. మనల్ని ఆ ప్రాంతం నుంచి దేవుడు మనం రక్షించేసుకున్నారు. ఇప్పుడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాం, ఈ వాక్యమే మనకు జ్ఞానం ఇచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఎందుకు నువ్వు స్తుతిస్తున్నావు? ఆయన మహాప్రభావమును బట్టి. నువ్వు ఎందుకు ఆయన పరక్రమ కార్యములు బట్టి. మీరు ఎందుకు ఆకాశ విశాలములో ఆయన చూపిన బలమును బట్టి. మీనింగ్ ఉందిగా, దెర్ ఈజ్ ఏ మీనింగ్, అర్థం ఉంది. అంటే అర్థము లేని మన బ్రతుకుల్ని అర్థమయ్యేలాగా చేసిన దేవునికి మీరు స్తుతి చెల్లించారా? దేవుని బిడ్డలరా, నేను చూసిన స్తుతి పాపం ఈ కొయర్ బిడ్డలు పాడుతున్నారు. సెల్లు మళ్ళీ వాట్సాప్ అప్డేట్ వచ్చిందా? హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. నీకే వినపడదా చప్పట్లు? అంటే యూ డోంట్ నో ది ట్రూత్. నీకు సత్యం తెలియట్లేదు, కానీ సత్యం దేవుడు చెప్తున్నారు. చూడండి, ఇద్దరిని స్తుతించలేరు కాబట్టి ఇక్కడ సత్యదేవుని మీరు స్తుతించలేకపోతున్నారు. ఒకళ్ళనే స్తుతించండి, కరెక్ట్గా ఇక్కడ స్తుతి బాగా రాస్తే అడగండి. ఆమేన్. మీకు తెలిసి ఎవరెవరిని స్తుతిస్తున్నారు. పర్ఫెక్ట్గా ఒకళ్ళు మాత్రమే స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నెవరిని అడిగితే చెప్పండి. ఆయన మహాప్రభావమును బట్టి నేను స్తుతిస్తున్నాను, ఆయన పరాక్రమ కార్యములు బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు జస్ట్ నడవండి, స్తుతించి నడవండి అంతే. ఎరుక కూడా నేను కూలుస్తాను అన్నారు దేవుడు. ఆయన పరాక్రమ కార్యం కాదా? ఏం చేయాలి ప్రభు? జస్ట్ స్తుతించండి అంతే. ఎరుకో చుట్టూ ప్రదర్శన చేస్తూ మీరు కేవలం స్తుతించండి, అంతకుమించి ఎక్కువ ఏం పెట్టమాకండి. అంటే గుణపాలు తీసుకొని వెళ్ళి గోడలను కొట్టడం. స్తుతించండి అయ్యా చాలు. దేవుడు కార్యం చేశారు. ఆమేన్. ప్రభు కార్యం చేశారు. దేవుని బిడ్డలారా, ఎరుకో గోడలు కూలుతాయి, చెరసాల బంధకాలు తెగుతాయి, పునాదులు దద్దరిల్లుతాయి. ఎందుకో తెలుసా? దేవుడు కదలాలి. అసలు దేవుడు కదలకుండా ఎంతమంది కదిలినా సరే వేస్టే. దేవుడు కదలాలి. హల్లెలూయా. ప్రభు కదిలేలాగా మనం చేశామా, ఖచ్చితంగా స్థితి మారిపోతాయి. అందుకే కీర్తనకారుడు చాలా అందంగా, చాలా విలువగా మనకేం చెప్తాను? తంతి వాయిద్యములతోనూ స్వరమండలంతోనూ పిల్లన గ్రోగులతోనూ మీరు ఏం చేస్తారంటే దేవుని స్తుతించండి అంటున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. కొద్దిగా ఎకనామికల్గా, ఫినాన్షియల్గా మనన్న ఈ యొక్క ప్రాంతము పరిసరాలను బట్టి అంతగా మనం అన్ని ఎక్విప్మెంట్ మనం పెట్టలేకపోతున్నాం కదా. అంతా నా మీదే భారం పడుతుంది. అది మీకు అందరికీ తెలుసు. మీకు భారం అంతా నేనే మోస్తున్నాను. అది మీరు కూడా ఒక చేయి కలపాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా అందరూ చేయి కలిపితే మనం చక్కగా ప్యాడ్స్ మనం తీసేసుకొని, కీబోర్డ్ వాడు అలాగే ఉన్నాడు, ప్యాడ్స్ వాడు తీసేసుకొని
దాని తర్వాత ఇంకొక పరికరం తీసుకొని, ఇదిగో ఉన్నారుగా సంజు కానీ స్టీఫెన్ కానీ కెవెన్ బెడ్లో ఉన్నారుగా, వాళ్ళని దాని మీద ప్లేస్ చేసి అంత పిల్లను గురువులు. అసలు మీరు వైలన్ కూడా ప్లే చేయొచ్చు. మీకు తెలుసా, మీరు చదువుకుంటూ ప్రభు కోసం ఒక వాయిద్యాన్ని మీరు మీరు ప్లే చేయడం నేర్చుకోవచ్చు చదువుకుంటూ. ఆ ప్లేయింగ్, స్టడీసు, సన్నిధి చాలదా? కోకరిక్యులర్ యాక్టివిటీస్, సెల్ ఫోన్ మళ్ళీ మధ్యలో ఇదో చండాలది. ఏంటి ఈ వయసులో వీడికి తలనొప్పి ఏంటమ్మా అని అడిగాను మన మీటింగ్లో. అయ్యా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం సెల్ ఫోన్లోనే ఉంటాడు. ఇది పరిస్థితి. ప్రభు చెప్తున్నారు, స్తుతించండి, పిల్లలను గురువులతో స్తుతించండి. నేర్చుకుంటేనేగా. మీ పిల్లలకి నేర్పించండి. చెత్తవి కాకుండా నేర్పించండి. మీ పిల్లలు ఎక్కువగా మీ వైపు చూస్తారు. మీరేం చేయాలి? మీరు ముందు ఫోన్లో ఉండమాకండి, అప్పుడు మీ పిల్లలు కూడా ఫోన్లో ఉండరు. నేను ముందే చెప్తాను, మా పిల్లలకి చెప్తాను, నేను ఫోన్ చూస్తానంటే అరే ఒకటి యూట్యూబ్లో మన వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాం, ప్యాంప్లెట్లు తయారు చేసుకుంటున్నాం, అంతా నాకు ఫోన్లోనే తప్ప ల్యాప్టాప్లో ఏం చేయలేను, అందుకని ఇది చేస్తూ ఉన్నాను అన్నమాట చెప్తాం. దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉన్నాయి. తంబూరలతోనూ నాట్యముతోనూ దేవుడైన యెహోవాను చెప్పాలి, స్తుతించండి. నాట్యం ఆడితే తప్పేం లేదు, నాట్యం ఆడుతూ కూడా మనం దేవుని చేయాలని చెప్పి వాక్యం చెప్తుంది. వాక్యం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు, యెహోవాను స్తుతించండి. సకల ప్రాణులు అంటే ప్రాణి అయితే చాలు, ఖచ్చితంగా దేవుణ్ణి చెప్పాలా, స్తుతించాలి. చూద్దామా మీరు ఎలా స్తుతిస్తారు చూద్దామా? ఆయన మహాప్రభావం బట్టి, పరక్రమ కార్యమును బట్టి స్తుతిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుని లెగుద్దాం మరి ఒకసారి. ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చక్కని ఈస్టర్ సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. సమయం ఇంకా 6 అయింది. వీలైనంత వరకు లెగుద్దాము. లేచి నిలబడి వైర్ బెడ్ల ముందుకు వచ్చారనుకోండి, సిలువ మ్రాను మీద వేలాడి మనకు ఒక మంచి జీవితాన్ని మనకు ప్రసాదించిన దేవుడు, ఎంతో భయంకరమైన అంధకారంలో ఉన్న మనల్ని ఆయన పరక్రమ కార్యము, ఫారో అని పిలువబడుతున్న సాతాన్ని పూర్తిగా అనకొట్టి వాడికి అపర్ణ హస్తంలో నుంచి మన బయటికి తీసుకుని వచ్చిన దేవునికి మన స్తోత్రాలు చెప్పాలి. పాత జీవితాన్ని పూర్తిగా సమాధి చేసి మళ్ళీ తిరిగి లేపిన మన యేసయ్యను బట్టి ఆయనకి స్తోత్రాలు చెప్పాలి. ప్రభువా, ఎన్ని ఘనమైన కార్యాలు మా జీవితంలో, మా బ్రతుకుల్లో చేసావయ్యా. అసలు ఇక్కడ నిలవబట్టడానికి, ఈ మైక్ పట్టుకోవడానికి, అసలు మీ మందిరంలో మోకలేయడానికి ఏమాత్రం అర్హత లేని మా జీవితాల్లో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేటివి, ఎరుకో గోడను పగలగొట్టితివి అయ్యా. ఏమాత్రము నా ప్రభా జ్ఞానం లేని మాకు మీ జ్ఞానాన్ని ఇచ్చేవేసయ్యా. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, నన్ను చక్కని జ్ఞానం ఇచ్చిన దేవా, ఇప్పుడు మేము సత్యం తెలుసుకున్నాము. ఇంతకుముందు ఎందుకు స్తుతిస్తున్నామో, ఎందుకు ఆరాధిస్తున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో సరిగ్గా తెలియలేని క్షణంలో నా తండ్రి అయ్యా, మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకొని బయలుపరిచి మా నేత్రములు తెరిచి, మా మనోనేత్రాలు తెరిచి, ఇది మా వల్ల కాదు, మేమంతటా మేము తెరిపించుకోలేము, ఇది మీరు తెరిస్తేనే నా ప్రభా గుడ్డితనంలో ఉండేవాళ్ళము, తీసేసినందుకు నాయన మీకు వందనాలు. అందరూ చేతులెత్తి మనం డైరెక్ట్గా మనం ఆరాధనలోకి మనం వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా.
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.